ఆ తర్వాత ఈ విధంగా అడుగుతాడు. వాసుదేవ, ఇంతటి బాధ సమయంలో అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి నాట్యం చేస్తున్నావేంటి అని ప్రశ్నిస్తాడు. అయితే ఈ యుద్ధానికి ముందు అంగరాజు కర్ణుడు పండితుని రూపంలో వచ్చిన ఇంద్రుడికి తన కవచ కుండలాలను దానం చేస్తాడు. తన శరీరాన్ని కత్తితో కోసి ఇచ్చాడు కాబట్టే కర్ణుడికి వైకర్తనుడు అనే పేరు వచ్చిందని చెబుతాడు శ్రీకృష్ణుడు. ఈ క్రమంలోనే కర్ణుని దానగుణాన్ని మెచ్చిన ఇంద్రుడు ఆయనకు ఒక శక్తివంతమైన అస్త్రాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అదే శక్తి అస్త్రం. ఆ అస్త్రాన్ని దేవ మానవుల్లో ఎవరైనా ప్రయోగించినా వారు మరణించడం ఖాయం, కానీ ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని చెబుతారు. ఆ శక్తి అస్త్రాన్ని అర్జునుడిని చంపాలన్న ఉద్దేశంతో కర్ణుడు దాచిపెట్టాడన్న విషయాన్ని వాసుదేవుడు వివరించారు. ఈ సందర్భంలోనే ఒకవేళ కర్ణుడు శక్తి అస్త్రాన్ని నీపై ప్రయోగించి ఉంటే నీ గాంధీవం, నా సుదర్శన చక్రం రెండూ కలిసి కూడా ఆపలేవని చెప్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఖచ్చితంగా నీవు మరణిస్తావు. అలాంటప్పుడు నేను ఉండి కూడా ప్రయోజనం లేదు. అయితే ఆ అస్త్రాన్నే కర్ణుడు ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. ఘటోత్కచుడి మరణించినప్పటికీ కర్ణుని దగ్గర ప్రస్తుతం నిన్ను సంహరించగలిగే అస్త్రాలు లేవు అర్జున అంటూ వివరిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ.